ఇప్పుడు నా గ్యారేజ్ నుంచి వస్తుంది లావణ్య. మన అందమైన శ్రీముఖికి ఇంకా రవికి పెళ్ళైంది. అయితే కార్ లో బయటకు వెళ్తున్నారు, కార్ ట్రబుల్ ఇచ్చింది. శ్రీముఖి బయట నుంచొని ఓ రవి ఇట్స్ టూ హాట్ యు నో, నన్ను ఎండ చంపేస్తుంది అడుక్కుస్తామని చెప్పి అప్పుడు రవి అంటాడు, దీన్ని ఎండ చంపుతుందా, ఇది తెలియక 10 మందికి నేను డబ్బులు ఇచ్చి చంపమన్నాను కదరా. మన సుధాకర్ కి మత్మర్పున్న సంగతి మీ అందరికీ తెలిసింది. అతనికి సడన్ గా ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ లేడీస్ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు. హలో హలో అనగానే గర్ల్స్ అందరు నడవడం స్టార్ట్ చేశారు. అయ్యో పర్లేదండి, అభిమానం అనేది మనసులో ఉంటే చాలు, మీరు ఎవరు మన ఖుషి బ్రదర్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఇలా మాట్లాడుకుంటారు. అరే నీకు తెలుసా, నా గర్ల్ ఫ్రెండ్ చాలా గ్రేట్ రా, నీ గర్ల్ ఫ్రెండ్ కంటే నా గర్ల్ ఫ్రెండే గ్రేట్ మామా. అవునా, ఎలా రా, నేనంటే దానికి చాలా ఇష్టం, అసలు నన్ను ఏమి అందురా అంటే, అదే ఎలా మామా చెప్పు, నేను కోపం వచ్చి దానికి చేయి కట్ చేశాను రా, అది నన్ను తిట్టలేదు కొట్టలేదు, ఏడవని కూడా ఏడవలేదు తెలుసా అంటే, పోరా నీ గర్ల్ ఫ్రెండ్ కంటే నా గర్ల్ ఫ్రెండే గ్రేట్, ఎందుకు మామా కట్ చేశాను, ఇంత నాకు తిట్టలేదు కొట్టలేదు. పెళ్లి చూపులు ఇవన్నీ ఇప్పట్లో ఎలా జరిగేవి, ఇప్పుడు ఎలా జరిగేవి ఒకసారి చూసుకుంది. మన శ్రీముఖి అక్కకి పెళ్లి చూపులు అప్పట్లో అయితే ఎలా ఉండేది, అక్కకి పెళ్లి చూపులు నెమ్మదిగా ఇలా ఇలా తలంచుకొని రావాలి కదా, అట్లా నాకు రా చిప్పు లేదమ్మా ఆవిడలో. రవి పెళ్లి కొడుకు, అమ్మ పెళ్లి కూతురు తీసుకురమంటే పెళ్లి కూతురు తల్లిని తీసుకొచ్చావు. తలెత్తి చూడమ్మా, ముఖం కడుక్కోలేమో, కడుక్కొని రా. బావగారు ఎలా ఉన్నారో చెప్పమ్మా. బావగారు ఎలా ఉన్నారు, మీకు నచ్చారా? నచ్చలేదంట, సర్దుకో. ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయికి పెళ్లి చూపులు అయితే ఎలా ఉంటుంది? శ్రీముఖి నీకు పెళ్లి చూపులు అంట. అవునా? తొక్కలే ఎవడో గొట్టంగా వాట్సాప్ లో ఇమేజ్ పంపిమని చూసుకుంటా. చూస్తాను, పంపిమను. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి కలవ్వే, తెలుస్తుంది కదా నీకు కూడా అబ్బాయి ఎలాంటి వాడో. అప్పుడు ఇలా వెళ్తుంది. నువ్వేనా వాట్సాప్ లో కంటే బయట గారి దరిద్రంగా ఉంది. సర్లే గానీ ఫేస్బుక్ అకౌంట్ ఉందా? ఫేస్బుక్ అకౌంట్ లేదంటే ఎవరు నమ్ముతాడు? Are you a girl? How can you do pictures? ఒకప్పుడు మన ఊర్లలో జాతరలు జరిగితే లారీలు మనుషులు వచ్చేవాళ్ళు. జాతర డిచ్చి కాలి అంటే అట్లా చేసేవాళ్ళు. అదే ఇప్పుడైతే అరే మామ మన ఫ్రెండ్ డాన్స్ చేస్తున్నట్ట రారా అంటే చేశాక యూట్యూబ్ లో లింక్ పంపమంట. పలకరింపులు, ఫెస్టివల్స్, రిలేటివ్స్ ఇంటికి వస్తే, ఒకప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తే రండి బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, కాలు కడుక్కోండి, తినండి, రవి నువ్వు బయటకు వెళ్ళి చికెన్ తీసుకురామ్మా, శ్రీముఖి వెళ్ళి టీ పెట్టుకొని రాపో, ఇలా ఉండేది. అదే ఇప్పుడు జనరేషన్ అయితే హాయ్ వైఫై ఉందా? లేదు. వైఫై పాస్వర్డ్ కావాలా? లేదు, పెళ్లి కాలేదు ఇంకా. పర్లేదు, పెళ్లి కాకపోయినా వాడుకోవచ్చు. ఏంటది? చికెన్ కావాలా మటన్ కావాలా? హలో KFC అండి, ఒక బకెట్ చికెన్ ఆర్డర్ చేసి. ఇలా ఉంటుందండి. అందుకే జనరేషన్స్ మారకూడదు, మన అమ్మాయిలు అబ్బాయిలు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఎప్పుడు మారకూడదు.